జై భీమ్ 99 న్యూస్ కి స్వాగతం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతు రుణమాఫీ నిధుల విడుదల కార్యక్రమం మంగళవారం అట్టహాసంగా జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర సచివాలయం ఆవరణ నుండి ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క సమీకృత జిల్లా కార్యాలయ సముదాయం కలెక్టరేట్లోని ప్రధాన సమావేశ మందిరంలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధ్యక్షతన లబ్ధిదారులైన రైతులు, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానల మోహన్ రెడ్డి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తహర్బన్ హుందాన్, అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, వ్యవసాయ సహకార శాఖల అధికారులు, బ్యాంకర్లు, సహకార సంఘాల చైర్మన్లు, స్థానిక ప్రజాప్రతినిధులు ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షించి ముఖ్యమంత్రి సందేశాన్ని తిలకించారు. జిల్లాలోని రైతు వేదికలలోనూ రుణమాఫీ నిధుల విడుదల కార్యక్రమం కొనసాగగా ఎక్కడెక్కడ రైతులు ఉత్సాహంగా పాల్గొని ముఖ్యమంత్రి చిత్రపటాలకు పాలాభిషేకాలు చేస్తూ సంబరాలు జరుపుకున్నారు. ఒకే పంట కాలంలో రూపాయలు 2 లక్షల వరకు పంట రుణాలు మాఫీ చేస్తుండడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి ఎల్లవేళలా రుణపడి ఉంటామని అన్నారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి జిల్లా పాలనాధికారి రాజీవ్ గాంధీ హనుమంతు లబ్ధిదారులైన పలువురు రైతులకు 2వ విడత రుణమాఫీకి సంబంధించిన చెక్కులను లాంఛనంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి వాజిద్ హుస్సేన్, జిల్లా సహకార శాఖ అధికారి శ్రీనివాస్, లీడ్ బ్యాంక్ మేనేజర్ అశోక్ చౌహాన్, పాపయ్య, సంబంధిత శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు. మనకి రైతు రుణమాఫీ వరివేట కార్యక్రమానికి విచ్చేసిన మానాల మోహన్ రెడ్డి గారు, చైర్మన్ ఆఫ్ తెలంగాణ కోఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్, అదేవిధంగా తాహిర్ బిన్ అబ్దార్ గారు, ప్రెసిడెంట్ ఆఫ్ తెలంగాణ స్టేట్ ఉర్దూ, అందరికీ నమస్కారాలు. సో మనకి ఈ జూలై 18వ తారీఖున మన జిల్లాలో రైతు రుణమాఫీ అంటే అప్ టు 1 lakh వరకు ఉన్న రైతులందరికీ కూడా మనకి 44,469 మంది రైతులకి 225 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేయడం జరిగింది. సో ఈ రోజు మన జిల్లాలో 2వ విడతలో భాగంగా అప్ టు 1,50,000 వరకు ఉన్న రైతులందరికీ కూడా ఈ రోజు 22,868 మంది రైతులకి 210 కోట్ల రూపాయలు ఈ రోజు రైతు రుణమాఫీ జరుగుతుంది. సో ఈ సందర్భంగా మనకి ఈ కేంద్రంలో ఆర్గనైజ్ చేసిన ఈ కార్యక్రమానికి వచ్చేసిన రైతు మిత్రులందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు. సో మనకి మన జిల్లాలో ఫస్ట్ ఫేజ్ లోని, అదేవిధంగా ఇప్పుడు సెకండ్ ఫేజ్ లో కూడా ఈ రైతు రుణమాఫీ కార్యక్రమానికి ముఖ్యంగా సహకరిస్తున్న బ్యాంకర్లు అందరికి కూడా మా ధన్యవాదాలు. సో మనము బ్యాంకర్స్ కూడా ఏదైతే ఈ రుణమాఫీ జరుగుతుందో ఇది అనేది అమౌంట్ రైతులకి అందాలి అనే ఉద్దేశంతో ఖచ్చితంగా ఈ లోన్స్ ఏదైతే రుణమాఫీ అవుతుందో అది అందరికి కూడా రైతులు వాళ్ళ బ్యాంక్ అకౌంట్ నుంచి విత్డ్రా చేసుకునే విధంగా రైతులకు మనము బ్యాంకర్స్ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో మనకి ఎక్కడైనా ఏమైనా ఇష్యూస్ అంటే ఈ రైతు రుణమాఫీ ప్రక్రియలో మనకి రైతులకి ఎక్కడైనా ఇబ్బందులు ఉన్నా కూడా మనకి డిస్ట్రిక్ట్ లెవెల్లో జిల్లా కేంద్రంలో మనము ఒక సహాయ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో దానికి మీరు ఫిజికల్ గా రాకుండా ఫోన్ ద్వారా కూడా మీరు కంప్లైంట్లు చేసుకోవచ్చు. ఆ నెంబర్లు కూడా చెప్తున్నాము. సో ఆల్రెడీ మనకి జిల్లాలో ఇంతవరకు 517 గ్రీవెన్సెస్ రావడం జరిగింది. సో మనకి 2 ఫోన్ నెంబర్స్ 7288945557 ఒక ఫోన్ నెంబరు, అదే విధంగా 7288945554. సో ఈ 2 ఫోన్ నెంబర్ల ద్వారా కూడా మనకి రైతులకి ఎటువంటి ఇబ్బంది ఉన్న ఫీల్డ్ లెవెల్లో దీనికి ఫోన్ చేస్తే ఖచ్చితంగా మనకి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి కూడా మీకు గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో అదేవిధంగా బ్యాంకర్స్ అందరికీ నా విజ్ఞప్తి, ముఖ్యంగా కోఆపరేటివ్ బ్యాంక్ వాళ్ళకి, సో మీకు ఏదైతే బ్యాంక్ కి సెంట్రలైజ్డ్ గా అమౌంట్ వస్తుందో అది కూడా వితిన్ 2 days లో రైతులకి చేరే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాము. ఇక్కడికి విచ్చేసిన బ్యాంకర్స్ కూడా రైతులు బ్యాంక్ కి వచ్చినప్పుడు వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా వాళ్ళకి ఏదైతే ఇష్యూ ఉందో ఎక్స్ప్లెయిన్ చేయడము, అదే విధంగా ఇమీడియట్ గా వాళ్ళ అకౌంట్ లో పడిన అమౌంట్ విత్డ్రా చేసుకునే విధంగా వాళ్ళని కోఆపరేట్ చేస్తారని బ్యాంకర్స్ అందరికి కూడా కోరుకుంటున్నాము. సో రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఈ రుణమాఫీ చేస్తుందో ఆ ఫలితాలు ఖచ్చితంగా రైతులకి అందజేయాలి. దాంట్లో బ్యాంకర్స్, అదే విధంగా వ్యవసాయ శాఖ అధికారుల పాత్ర చాలా కీలకం. సో వ్యవసాయ శాఖ అధికారులు బ్యాంకర్స్ కోఆర్డినేట్ చేసుకొని మనకి ఫీల్డ్ లెవెల్లో రైతులు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చేయాలని కోరుకుంటున్నాము.
సో ఈ రోజు ఇక్కడికి వచ్చిన బ్యాంకర్స్ కూడా ఇక్కడ కొంత డమ్మీ చెక్స్ ఇవ్వడం జరుగుతుంది. సో మీ అందరికి కూడా అకౌంట్స్ లో అమౌంట్ క్రెడిట్ ఈ రోజు జరుగుతుంది. సో ఎక్కడైనా మీకు ఇబ్బందులు ఉన్నా కూడా ముందు చెప్పిన ఫోన్ నెంబర్స్ కి మీరు మీ ఇష్యూస్ అనేది చెప్పగలరు. సో అదే విధంగా మనకి ఫీల్డ్ లెవెల్లో ఉన్న ఏఈఓస్ ఏఓస్ కూడా ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా రైతు రుణమాఫీ ప్రక్రియలో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా వాళ్ళని కాంటాక్ట్ చేయగలరు. సో వ్యవసాయ శాఖ అధికారులు, బ్యాంక్ అధికారులు అందరం కూడా ఈ రైతు రుణమాఫీ ప్రక్రియలో రైతులకి 100% ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇదంతా కూడా స్మూత్ గా జరగడానికి మా వంతు ప్రయత్నాలు చేస్తున్నాము. సో ఇందువల్ల మనకి ఫైనల్ గా రైతు రుణమాఫీ మలివింత కార్యక్రమానికి వచ్చిన మీ రైతులందరికీ, అదే విధంగా మన జిల్లాలో కూడా 31 రైతు వేదికల ద్వారా కూడా మనకి గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు ప్రోగ్రామ్ కూడా వాళ్ళు రైతుల వేదికల ద్వారా వీక్షించడం జరిగింది. ఆ రైతులందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. దీని తర్వాత నేను ఏదైతే రైతు పేరు పిలుస్తానో ఆ రైతులు ఒక్కొక్కరు వచ్చేసి వారి నమ్మించే